చేయాలి అనేది ఉంటుంది. అందుకని వైజాగ్ తాలూకు స్వచ్ఛతని పోగొట్టుకోకుండా కాలుష్యాన్ని నివారించాలి అంటే కాలుష్యం గురించి చక్కటి అవగాహన ప్రజాప్రతినిధులు కావాలి. అలాంటి వాళ్ళందరికీ అండదండలుగా ఉండటానికి నేను చాలా బలమైన వ్యూహంతో వస్తున్నాను, బలమైన పాలసీస్తో వస్తున్నాను వైజాగ్ కోసం. అలాగే వైజాగ్ కోసం పార్లమెంట్ అనగానే చాలా మందికి ఇదేదో ఎక్కడైనా వచ్చి ఇక్కడ దోచేయచ్చు అనుకుంటారు. పులివెందుల నుంచి వచ్చేయచ్చు, ఇక్కడ సీటు గెలిచేయచ్చు అని. మాట్లాడకూడదమ్మా, మీరు మాట్లాడరు. అది ప్రభుత్వాలు నిర్ణయించడం కదమ్మా, మీరు నిర్ణయించండి, నాకు సంబంధం లేదు. ఎందుకంటే నాకు ఇప్పుడు ఉన్నది 3 పార్టీలు, వైసీపీ, టీడీపీ, నారా చంద్రబాబు నాయుడు గారు. మంచిగా నేను మీకు వివరించేది కూడా, మీరందరూ ఒక డిగ్రీ చదవాలంటే ఒక 3 సంవత్సరాలు చదివారు. ఒక ఐపీఎస్ కావాలంటే మంచి ఉత్తీర్ణతో పాస్ అవ్వాలి, ప్రవేశ పరీక్షలు పాస్ అవ్వాలి. ఈ రోజున జేడి లక్ష్మీనారాయణ గారు మనకి సిబిఐ జాయింట్ డైరెక్టర్ అయ్యారంటే ఐపీఎస్ చదివి కష్టపడి చేశారు. ఒక రాజకీయ నాయకుడు ఏ కష్టం లేకుండా మన గంటా గారిలాగా 20 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయిపోతానంటే, అంటే మీరు బైకులు కొనిచ్చి కొంత డబ్బులు పనిచేస్తే ఎమ్మెల్యేలు అయిపోతానంటే, మంత్రులు అయిపోతానంటే వాళ్ళు పెట్టుబడి. అది నేను అది కాదు. నేను జనసేన పార్టీ పెట్టడానికి ముందు 2003లో నేను రాజకీయాల్లో రావడం నిర్ణయించుకున్నాను. పబ్లిక్ పాలసీల గురించి ఒక 8 సంవత్సరాలు చదివాను అదే పనిగా. ప్రజారాజ్యం పార్టీ పెడితే నేను కార్యకర్తగా ఉండిపోయాను. అందరూ కోరిక మీద యువరాజ్యానికి ప్రెసిడెంట్గా చేశాను. ఇవన్నీ ఎందుకు అలాగే 2014లో పార్టీ పెట్టాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు ఎందుకు పెట్టానంటే, నాకేదో ముఖ్యమంత్రి వీటన్నిటికంటే కూడా నాకు ఒక అన్యాయం జరుగుతుంటే, 40 సంవత్సరాల క్రితం ఎవరెవరో చేసిన తప్పులకి, ప్రజాప్రతినిధులు చేసిన తప్పులకి ప్రజలు శిక్ష అనుభవిస్తుంటే, తెలంగాణ నాయకులు ఆంధ్ర వాళ్ళని ఎలా జనరలైజ్ చేస్తారు అర్థం కదా. ఆంధ్రోళ్ళు దోపిడీదారులు, ఆంధ్రోళ్ళు అది, ఆంధ్రోళ్ళు ఇది అంటే ఒక్కడు మాట్లాడు, ఒక్క నాయకుడు మాట్లాడు, ఒక్క ప్రజాప్రతినిధి మాట్లాడు. ఓకే, ఈ రోజున జగన్ గారు వచ్చి నన్ను ముఖ్యమంత్రి చేయమన్నారు, మరి మీరు ఎందుకు కేసీఆర్ గారు ఏమన్నారు ఏంటి, ఎందుకు మాట్లాడరు? 2014లో మాట్లాడలేదు, 2019లో ఇప్పుడు మళ్ళీ ఆయన తీసుకొస్తున్నారు. నేనేం మాట్లాడతానంటే, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, వారిని నేను ఒకటే కోరుకున్నాను. వైజాగ్ సౌత్ నుంచి ధర్మాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి, ఒక ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి, మీరు మీ ఉద్యమాన్ని అంత బలంగా నడిపి మీరు మీ రాయలసీమ ముఠాల వల్ల అని చెప్పి, రాయలసీమ ఫ్యాక్షనిజం వల్ల మా తెలంగాణ నష్టపోతుంది మీరు తరివేసి తెలంగాణ నుంచి